ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలు పెట్టి వారిని తన పక్షం చేసుకుని రాజును చంపి రాజకుమారులను దేశభ్రష్టులను చేసి తానే రాజయ్యాడు. ముగ్గురు రాజకుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పెదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో దేవుడు ప్రపంచంలోకెల్లా విలువైనది సంపద, అది ఉంటే ఇక దేన్నైనా సాధించవచ్చు అన్నాడు. కాదు, సైనిక బలం, అది ఉండబట్టే మన సేనాని మనని దేశభ్రష్టులం చేశాడు అన్నాడు శంఖుడు. కానే కాదు, వాడు సైనికులను డబ్బుతో కొన్నాడు, అంచేత డబ్బే ప్రధానం అన్నాడు దేవుడు. ఇలా వారిద్దరూ వాదులాడుతుండగా మనం ముగ్గురం 3 దిక్కులకు వెళ్ళి మనకు అమూల్యమైనవి తోచిన వాటిని సంపాదించి తిరిగి 10 ఏళ్ళకిక్కడే కలుద్దాం అన్నాడు శంఖుడు. మరునాడు దేవుడు తూర్పుగా, శంఖుడు పడమరగా బయలుదేరాడు. ఉత్తరంగా బయలుదేరిన అమందుడు కొద్దిసేపటికి వెనక్కి తిరిగి వచ్చి పెదరాసి పెద్దమ్మ కూతుర్ని పెళ్లాడి సుఖ సంతోషాలతో అక్కడే ఉండిపోయాడు. 10 ఏళ్ళు గడిచాయి. దేవుడు తూర్పు నుండి అంతులేని బంగారం తీసుకొని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు. పడమటి నుండి శంఖుడు పెద్ద సైన్యంతో వచ్చాడు. చూసావా, నా బంగారంతో నీ సేననంతా కొనగలను అన్నాడు దేవుడు. అసంభవం, నేను శంఖం పూరించానంటే నా సైనికులు నీ బిడారుని క్షణంలో రూపుమాపేస్తారు అన్నాడు శంఖుడు. ఇంతలో ఇంట్లో నుంచి అమందుడు బయటికి వచ్చాడు. అమందుణ్ణి చూసి, నీవు సంపాదించిన అమూల్య వస్తువేంటి అని అడిగారు అన్నలిద్దరు. సంతృప్తి అని సమాధానమిచ్చాడు అమందుడు.